ఇందు చెప్పండి. వాటర్ తీసుకునిరా. తెస్తున్నానండి. ఈరోజు ఆఫీస్లో నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, తొందరగా ఆఫీస్కి వెళ్ళాను. ఈరోజు మీతో మాట్లాడాలండి. ఈరోజు కన్నా వెళ్ళిపోతారా? లేదు, కొంచెం ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది అలా. సరేనా? జాగ్రత్త. తను ఎప్పుడు ఇంతే. 3 నెలల నుంచి చూస్తూనే ఉన్నాను. అస్సలు పట్టించుకోడు. ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు. ఎప్పుడు ఇలానే చెప్తాడు. 3 నెలల నుంచి చూస్తున్నా కదా, ఏం చెప్తాడు? అయ్యేదాకా చూద్దాం, జరిగేది జరుగుతా లేదు. ఇందు, నాకు టైం అవుతుంది, బాయ్, నేను వెళ్తున్నా. ఓకే అండి. ఎవరు? ఎవరు కావాలండి? హాయ్ మేడం, కొత్తగా పై ఇంట్లోకి వచ్చాను. అంటే మేడం మేము బ్యాచిలర్స్, మా దగ్గర గిన్నె ఏం లేదు, స్టవ్ ఉంది కానీ పాలు పొంగించుకోవడానికి గిన్నె కావాలి కదా, కొంచెం గిన్నె ఇస్తారా? మళ్ళీ తెచ్చిస్తాను. అవునా, మీరు పైన ఉంటారా? అవునండి. సరే. థ్యాంక్ యూ. ఓకే. అబ్బా, గిన్నె కూడా ఆంటీలో చాలా బాగుంది. ఆంటీ బాగుంది కానీ గిన్నె ఎలా కావాలి? సాయంత్రం అన్నీ కావాలి. ఏముంది? ఏంటి? ఈ రోజైనా కలుద్దామండి. మా అమ్మ వద్దంటుంది. పంతులు గారు ఇప్పుడు అలా వద్దని చెప్తున్నారు. అర్థమైందా? 10-15 రోజులు ఆగు. ఎన్ని రోజులు ఆగి 10-15 రోజులు ఆగలేవు. తర్వాత మన ఇష్టం, కొంచెం అర్థం చేసుకో. నా మారడు. 10-15 రోజులే కదా ఇచ్చి గురించి. ప్రశాంతంగా పడుకో. హాయ్. ఏంటండి? ఏంటి ఎప్పుడు మీరే ఉంటారు? మీ హస్బెండ్ ఎప్పుడు కనిపించారు నాకు? డ్యూటీకి వెళ్తాయి. ఓకే, ఎప్పుడు ఉంటారు మామూలుగా? వీకెండ్. 5 చూడాలని వీకెండ్లో రావాలన్నమాట. అదే మొన్న మీరు పాలకని గిన్నె ఇచ్చారు కదా, అది ఇద్దామని వచ్చాను. తీసుకోండి, తీసుకోండి. అయినా మీకు కొత్తగా పెళ్ళి అయినట్టుందా? పెళ్ళి మాత్రమే అయింది. ఏంటి, పెళ్ళి మాత్రమే అయిందా? అంటే అయ్యో. సరే, నేను గిన్నె పెట్టేసేస్తాను, మీరు కూర్చోండి. సరేనా? అయ్యా, 3 నెలలే అయినా ఏంటండి? నిజంగానే పెళ్ళే 3 నెలలైనా మీకు ఏం జరగలేదా? ఆయనకు 3 తలకి ఇచ్చండి. 3 తాళకి ఇచ్చా?
ఇప్పుడు ముహూర్తాలు అనేసి 3 నెలలు ఆపేశాడా? అవునండి. మరి ఇంకెప్పుడు అంటారు? అదేందండి ముహూర్తాలు ఇంకెప్పుడు అంటున్నారు? ఇంకా నెల అవుతుంది అంటున్నాను, ముహూర్తాలు లేదండి. నెల రోజుగా? పిచ్చండి మీ ఆయనకి ఏమన్నా? అసలు ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకొని 3 నెలలు అట్లా గడిపేసాడంటే వామ్మో మీ ఆయన దేవుడమ్మ. అసలు మామూలుగా నేను నిన్ను వచ్చి మిమ్మల్ని చూడగానే నాకు అసలు మర్చిపోయిందండి, పిచ్చెక్కింది మిమ్మల్ని చూడగానే. అసలు ఇంత అందమైన అమ్మాయిని పక్కన పెట్టుకొని ముహూర్తాలు చూసుకుంటే అక్కడ ఉంటారండి పిచ్చోడైనా. అసలు ఆ రంగు, ఆ ఐస్, అసలు ఆ గ్లామరు, అమ్మో అసలు దేవుడండి మీ ఆయన, నిజంగా దేవుడండి. మిమ్మల్ని పక్కన పెట్టుకొని 3 నెలలు ఆగాడంటే ఇంకా పెద్ద దేవుడు. గుర్తెట్టేసి మీ ఆయనకి అసలు ఎట్లాగా? అసలు ఇంత అందమైన అమ్మాయిని పక్కన పెట్టుకొని ఎవరండి అసలు అట్లా ఉండేది? నాకు గానా ఛాన్స్ దొరికితే నీకు ఆ ఛాన్స్ ఇస్తే రెచ్చగలుగుతావా? రెచ్చగొడతానండి, రెచ్చిపోతానైతే. ఇస్తారా? రండి. దా. ఏంటి అలా ఉన్నాయండి? ఏం లేదండి. నీకు ఒక విషయం చెప్తే గంతేస్తావు. సరే, ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే మా అమ్మ ఫోన్ చేసిందే, మంచి ముహూర్తం ఉందంట. స్టార్ట్ చేసాం అనుకో డబిడ్ దిబిడే. ఏం లేదండి, ఈరోజు నీరసంగా ఉంది. అదేంటి ఎప్పుడెప్పుడు అనేదాన్ని మళ్ళీ నీరసంగా ఉందంటావేంటి? నువ్వు 3 నెలలు 10 రోజులు ఆగలేవా? 10 రోజులా? ఏంటి మొన్నటిదాకా చాలా రోజులు మళ్ళీ 10 రోజులు అంటావేంటి? ఏమో అండి, నాకు హెల్త్ బాగాలేదు, 10 రోజులు ఆగండి. ఏం హెల్త్ బాగాలేదే నీకు? అమ్మ జీవితం, ఛీ, మా మూడంతా ఖరాబ్ చేసి